ఇవాళ కాంగ్రెస్ పార్టీగా తన సొంత సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఒక పోల్ పెట్టుకుంది. ఫామ్ హౌస్ పాలన కావాలా అంటే వెటకారంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విషయంలో ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజల వద్దకే ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన కావాలని పెట్టుకుంటే సరే జనం అంతా కూడా దాదాపుగా 68% జనం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మొగ్గు చూపారు. సో ఇది ఓ రకంగా బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ కార్యకర్తల్లో నాయకుల్లో ఎటువంటి ఒక ఉత్సాహాన్ని ఒక ఆసక్తిని నింపింది. కొద్ది రోజుల నుంచేలే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ఇవాళ అది చాలా సందర్భాల్లో కూడా సుస్పష్టమైంది. మొన్నటికి మొన్న ఈ పోళ్ళు ఈ సోషల్ మీడియా కంటే స్వయంగా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్వయంగా ఇంకా ఎక్కడ చూసినా కేసీఆర్నే పొగుడుతున్నారు, కేసీఆర్ పాలనే నయముండే అని మాట్లాడిన మాటలు కూడా యావత్ ఇవాళ తెలంగాణ కాదు దేశం మొత్తం కూడా సోషల్ మీడియాలో కావచ్చు ఇతర మాధ్యమాల్లో చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి తరుణంలో ఇవాళ ఏదైతే వారు కొంత వెటకారంగా పెట్టారు, ఆ వెటకారం కూడా వారికి ఒక గుణపాఠమైందని చెప్పుకోవచ్చు. ఆ వెటకారం అంతా పూర్తిగా తిప్పికొట్టిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజాపాలన ఫామ్ హౌస్ పాలన బాగుంది జూబ్లీహిల్స్ పాలన కంటే అని చెప్పేసి, జూబ్లీహిల్స్ ప్యాలెస్ పాలన కంటే బాగుంది అని చెప్పేసి కూడా ఇవాళ అదే సోషల్ మీడియా వారు పెట్టిన అఫీషియల్ హ్యాండిల్ కిందనే వచ్చిన కామెంట్స్ను మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఆ కామెంట్స్లో అనేక అంశాలను కూడా వారు ప్రస్తావించారు. కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు. ఆయన ఏదైతే గతంలో ఇచ్చిన హామీలను ఇవాళ అమలు చేయకపోయినా ప్రతి మాటకు వారికి ఒక కౌంటర్ ఇస్తూ కింద కామెంట్స్ పెట్టిన తీరు కూడా ఇవాళ ప్రజాపాలన కాదు, ఇది ఒక ప్రజా వ్యతిరేక పాలన అని ఇవాళ మరొకసారి స్పష్టమైంది. ఏదైతే వెటకారంగా పెట్టిన ఫామ్ హౌస్ పాలనకు ధీటుగా జూబ్లీహిల్స్ ప్యాలెస్ పాలన అని చెప్పేసి ధీటుగా సమాధానం చెప్పిన మాటలు కూడా ఇవాళ మనకు అక్షరాల అందులో కనిపించినాయి. అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఎంత త్వరగా వ్యతిరేకత సాధించిన ప్రభుత్వం దేశంలో మొదటి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ సర్కిల్లో ఒక చర్చ జరుగుతుంది. రాజకీయ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంటుంది. స్వతహా వాళ్ళ పార్టీ నాయకులే ఇవాళ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ స్వయంగా వారి పిసిసి అధ్యక్షుడు కూడా అవును కేసీఆర్ అంటే అభిమానం ఉండి పెట్టొచ్చు కదా, తప్పేముందని మాట్లాడిన మాటలు కూడా ఇవాళ హాట్ టాపిక్గా మారాయి. అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇవాళ అనేక సందర్భాల్లో కేసీఆర్ పాలనను పొగుడుతున్న తీరు కూడా దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత ఎంత ఉందో దానికి మించి కూడా వారి పార్టీలో ఇంటర్నల్గా కూడా ఆనాటి ప్రభుత్వమే బాగుండే అని చెప్పిన సందర్భాలు కూడా చాలా సందర్భాల్లో చూసాం. అయితే గత బీఆర్ఎస్ పాలన ఒక స్వర్ణయుగంలాగా కొనసాగుతూ వాళ్ళ ఈ 14 అంటే 420 డేస్ పాలన అంతా కూడా విచ్ఛిన్నం విధ్వంసం లాగా కొనసాగిందని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా కూడా ఆలోచించుకున్న పరిస్థితి కనిపిస్తుంది, చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ పథకం చూసినా ఏముంది మాకులే అన్న చందంగా ఈ ప్రభుత్వం అమలు చేసిన తీరును కూడా ఇవాళ ప్రజలంతా కూడా ప్రశ్నించుకుంటున్నారు. నిన్న నల్గొండలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఆ జిల్లాలో మొన్న కేటీఆర్ మహాధర్నా నిర్వహిస్తే వచ్చిన జనాలను చూసి కూడా వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. మొన్న రంగారెడ్డి జిల్లాలో కూడా షాబాద్లో చూసిన సభను కూడా వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం కడుతున్న తీరును కూడా వాళ్ళ మనం అర్థం చేసుకోవచ్చు. చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కూడా చెప్పుకుంటున్నది ఒకటే, వాళ్ళ ఆనాడు పాలనలో పార్టీ లేదు, పదవులు లేవు, అందరికీ అన్ని పథకాలు వచ్చేది. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో కొందరికే కొన్ని పథకాలు వస్తున్నాయి, అది వారికి నచ్చిన వారికే ఇస్తున్నారనేది కూడా ఇవాళ ఒక చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ వారు ఏదైతే ఇస్తానన్న పథకాలు ఉన్నాయో అందరికీ ఇవ్వకుండా అందరికీ అన్ని కాదు కొందరికే కొన్ని అన్న చందంగా ఇవాళ ఈ ప్రభుత్వం వివరించిన తీరును కూడా ఇవాళ జనాల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. ఇవాళ ఎవరిని చూసినా ఎవరిని కదిలిచ్చినా ఏముందిలే ఈ పాలన, మార్పు అంటే నిజమే మార్పు వచ్చింది. ఆనాటి పాలనకు ఈనాటి పాలనకు అనేక మార్పులు ఉన్నాయి. ఆనాడు అడగక ముందుకే అన్ని ఇచ్చారు, ఇవాళ అడిగినా ధర్నాలు చేసినా నిరసనలు చేసినా ఏమి ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళ ప్రధానంగా చర్చించుకుంటున్న తీరు కూడా ఆ పార్టీ వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న తీరు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాటి పాలన బీఆర్ఎస్ కేసీఆర్ ఉంటేనే నయం ఉండే, కేసీఆర్ ఉంటేనే మాకు సమయానికి అన్ని వచ్చేవని చందంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్న తీరును కూడా వాళ్ళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ప్రజలు చర్చించుకుంటున్న తీరు కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా ఏముందిలే అన్న పథకాలు ఈ విధంగా పథకాల తీరును కూడా వాళ్ళ మరొకసారి చర్చించుకుంటూ ఆనాటి పథకాలను ఈనాటి పథకాలను బేరీజు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన, మార్పు అంటే స్వచ్ఛమైన మార్పు వీళ్ళు తీసుకొచ్చారు. ఆనాడు పథకాలు అందరికీ ఇస్తే ఇవాళ పథకాలు కొందరికే ఇస్తున్నారని చెప్పేసి కూడా ఇదే మార్పు కావచ్చు అని చెప్పేసి కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న తీరును కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. రాజేష్.